Welcome to SSC Media, Science, Sports and Cinemas. This is Venkat, your maths teacher, Amalana Educational Program. Good evening children. 10th class maths, chapter 1, real numbers. First మన నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. నెంబర్ సిస్టంలో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. Simple definition for natural numbers. Counting numbers are called natural numbers. For example, మన క్లాస్లో వచ్చాం. Student stand up. How many members are today present? Once you have to count. అంటే ఒకసారి క్లాస్లో ఎంతమంది ప్రజెంట్ అయ్యారో ఒకసారి కౌంట్ చేయమంటే 1 2 3 4 అట్లా కౌంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సింపుల్. These are denoted by n. 1 2 3 4 so on. Simple definition. Counting numbers are called natural numbers denoted by n. N equal set of 1 2 3 4 so on. That's all. Next one is whole numbers. Counting numbers including 0 are called whole numbers. Including 0. Denoted by W equal to set of 0, 1, 2, 3, 4 so on. సింపుల్గా గుర్తుపెట్టేవాళ్ళకి మీరు ట్రై చేయండి. న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్ వచ్చేసినాయి 1 2 3 4 సో ఆన్ అని. ఈ కౌంటింగ్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తున్నాయి. చాలా సింపుల్. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు చాలా సింపుల్. సో మన కౌంటింగ్ నెంబర్స్ అంటే తెలుసు, స్టార్టింగ్ నుంచి 1 2 3 4 నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి. సో కౌంటింగ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అయిపోయింది. తర్వాత న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసాం అంతే, దట్స్ ఆల్. సో న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ అయిపోయింది. హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై W. ఇక్కడ ఇంకోటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యాచురల్ నెంబర్స్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. ఈ సబ్సెట్ అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ప్రతి ఒక్క నెంబరు హోల్ నెంబర్లో ఉంది. హోల్ నెంబర్స్లో ఇంకో నెంబర్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయింది, 0 అనేది. సో ఎన్ని సబ్సెట్ ఆఫ్ W అంటే న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్కి సబ్సెట్. హోల్ నెంబర్స్కి మరి ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ యూనియన్ 0 ఈజ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగటివ్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. చూడమ్మ జాగ్రత్తగా గమనించండి. హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగటివ్ న్యాచురల్ నెంబర్స్. మనకు న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు 1 2 3 4 సో ఆన్. నెగటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే -1 -2 -3 -4 సో ఆన్. ఒకవేళ ఇక్కడ మనం నెంబర్ లైన్ తీసుకుంటే మనకు తెలుసు నెంబర్ లైన్ 0, మిడిల్ పాయింట్ ఈ 0 నుంచి మనకి రైట్ సైడ్ మూవ్ అయితే దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ వాల్యూస్. +1 +2 +3 +4 సో ఆన్. అట్లా నెంబర్ లైన్లో లెఫ్ట్కు మూవ్ అయితే 0 దగ్గర నుంచి లెఫ్ట్కు మూవ్ అయితే నెగిటివ్ వాల్యూస్ -1 -2 -3 -4 సో ఆన్. మనకు తెలుసు దిస్ హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. x డాష్ ఈ విధంగా తీసుకుంటే మనం ఎక్స్ కల్ మూవ్ అవుతుంటే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఎక్స్ డాష్ కల్ మూవ్ అవుతుంటే నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇంటీజర్స్ మీన్స్ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై z ఈక్వల్ టు సో ఆన్ -3 -2 -1 0 1 2 3 4 so on is nothing but number line. Integers is nothing but number line. ఇక్కడ ఒకటే మనం అబ్జర్వ్ చేయాలి, పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ 0 అంటే పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ z+ మీన్స్ పాజిటివ్ ఇంటీజర్స్. z+ ఈక్వల్ టు +1 +2 +3 +4 సో ఆన్. దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్ z- means -1 -2 -3 -4 so on. These are called negative integers. Next one is rational numbers.
numbers in the form of p by q, q not equal to 0, pq belongs to z are called rational numbers. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. p by q ఫామ్ అంటే ఫ్రాక్షన్ ఫామ్. న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో రాయగలిగితే దాన్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. ఇక్కడ ఇంకోటి కండిషన్స్ అప్లై ఏంటంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డినామినేటర్ 0 అయితే ఏంది, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఒకసారి చూద్దాం. మనకు తెలుసు 0 by anything equal to 0 means 0 by 4 equal to 0, 0 by 10 equal to 0, 0 by x equal to 0, 0 by a equal to 0. Next, anything by 0 equal, for example 4 by 0 equal to, we can't define, we can't say the value of 4 by 0. అందుకని చెప్పేసి డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అయితే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి సో డినామినేటర్ 0 అవ్వకూడదు, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ డినోటెడ్ బై q. q ఈక్వల్ టు 1 by 2, 3 by 5, 9 by 5, 7 by 11, minus 2 by 13, సో ఆన్. చూద్దాం ఇంకోటి. ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్. ఒకసారి క్వశ్చన్ అడుగుతారు, 2 రేషనల్ నెంబర్ అవునా కాదా. 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఎందుకని 2ని 2/1గా రాయొచ్చు. నెక్స్ట్ 1/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, అట్లాగే 2/4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నెక్స్ట్ -6 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్. -6 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్, ఎందుకంటే -6 -6/1గా రాయొచ్చు. p by q ఫామ్లో ఉంది, ఇక్కడ p by q ఫామ్లో ఉంది. దీస్ ఆల్ ఆర్ ఇన్ p by q ఫామ్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్స్ ఎక్కడ 0 అవ్వట్లేదు కాబట్టి దీస్ ఆల్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై q. నెక్స్ట్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే 2 డెఫినేషన్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే విచ్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇంకో డెఫినేషన్ ఏంటంటే నెంబర్స్ వీ కెనాట్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, అంటే వాటిని p by q ఫామ్లోకి రాయలేము, అంటే ఫ్రాక్షన్ ఫామ్లోకి రాయలేము, న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లోకి రాయలేము. వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q డాష్, √2, √3, √5, √7, √11 సో ఆన్. సో ఇక్కడ గమనిస్తే మనం ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, √2ని √2/1గా రాయొచ్చు కదా, ఇది p by q ఫామ్లో ఉంది కదా అని చెప్పేసి. కానీ ఇక్కడ √2, √3, √5, √7 వీటిని స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్గా రాయలేము, అంటే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. ఎలాగంటే స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ అంటే నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ √9 ఉంది, √9 ఈక్వల్ √3 × 3 ఇట్లా పెయిర్ ఉంటే ఒకటి తీసుకుంటాం, సో √9 వాల్యూ 3. అట్లాగే మన ఇక్కడ √2 కానీ √3 కానీ √5 కానీ √7 కానీ ఈ విధంగా ఒక నెంబర్ యొక్క స్క్వేర్గా మనం రాయలేం. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే యూనియన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్ డినోటెడ్ బై ఆర్ న్యాచురల్ నెంబర్స్, whole numbers, integers, rational numbers, irrational numbers. All these are called real numbers. అంటే ఎలా రాయొచ్చు అంటే n యూనియన్ w యూనియన్ z యూనియన్ q యూనియన్ q dash. These are called real numbers denoted by capital R. One is Euclid's division lemma. One of the very important in this chapter. చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. ఈక్విలిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏంటంటే a ఈక్వల్ టు bq ప్లస్ ఆర్. వాట్ ఈజ్ a, వాట్ ఈజ్ b, వాట్ ఈజ్ q, వాట్ ఈజ్ r చూద్దాం. మనకి ప్రీవియస్ క్లాసెస్లో తెలుసు రిమైండర్ థియరం అని మనకు ఒకటి ఉంది. వాట్ ఈజ్ రిమైండర్ థియరం? రిమైండర్ థియరాన్ని బేస్ చేసుకొని ఈక్విలిడ్ డివిజన్ లెమ్మా ఉంటుంది. రిమైండర్ థియరం ఒక డివిజన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9/2 తీసుకుందాం. 9ని 2తో డివైడ్ చేస్తున్నాను, 2 4 8 రిమైండర్ 1. దీన్ని ఏమంటాం మనం? డివిడెంట్. దీన్ని ఏమంటాం? డివైజర్. దీన్ని ఏమంటాం? కోషియంట్.
దీన్ని ఏమంటాం? రిమైండర్. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఎట్లా రాయొచ్చు? డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. అది కూడా ఎలా వచ్చిందో చూద్దాం. 9 ఈక్వల్ టు 2 ఇంటూ 4 ప్లస్ 1 మీన్స్ 2 4 జార్ 8, 8 ప్లస్ 1 ఈక్వల్ టు 9. ఇక్కడ 9 అంటే ఏందమ్మా? డివిడెంట్. డివిడెంట్ ఈక్వల్ టు 2 మీన్స్ డివైజర్ ఇంటూ 4 మీన్స్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ కాల్డ్ రిమైండర్ థియరం. ఇక్కడ కూడా ఈ రిమైండర్ థియరం బేస్ చేసుకుని ఈక్విడ్స్ డివిజన్ లెమ్మా ఏ విధంగా వచ్చిందంటే ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్. ఏ ఈజ్ నథింగ్ బట్ డివిడెంట్. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. మనకు తెలుసు కోఎఫిషియంట్ అంటే ఫస్ట్ లెటర్ క్యూతో బిగిన్ అవుతుంది కాబట్టి క్యూ అన్నాం, ప్లస్ రిమైండర్ అంటే ఆర్ కాబట్టి స్మాల్ ఆర్ అన్నాం. ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇక్కడ బి అంటే ఏందమ్మా? డివైజర్. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అంటే ఆర్ వాల్యూ రిమైండర్ వాల్యూ 0కి డివైజర్కి మధ్యలో ఉంటుంది. 0కి డివైజర్కి మధ్యలో ఉంటుంది. సో అది పక్కన పెట్టేస్తే ఏ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ దీన్ని బేస్ చేసుకొని రిమైండర్ థియరాన్ని బేస్ చేసుకొని ఈక్విలిడ్స్ డివిజన్ లెమ్మా డెవలప్ చేయడం జరిగింది. సో డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఈక్విలిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఏంది? యూజ్ ఈక్విలిడ్స్ డివిజన్ ఆల్గరిథం టు ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270. ఓకే, ఫస్ట్ ఈక్విలిడ్ డివిజన్ లెమ్మా అనేది పక్కన పెడితే మనకి ప్రీవియస్ క్లాసెస్లో హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ 900 200లో బిగ్గెస్ట్ నెంబర్ 900, స్మాలెస్ట్ నెంబర్ 270. మనకి ఏ విధంగా తెలుసు? ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటాం. 900ని 270తో డివైడ్ చేస్తాం. 270 3 టైమ్స్ చూస్తే 810. 270 into 3 equal to 810. రిమైండర్ ఈజ్ 90. నెక్స్ట్ 270ని ఇక్కడ డౌన్ చేసుకుంటే 93 జార్ 270. ఇక్కడ ఎక్కడైతే జీరో వచ్చిందో ఆ జీరో వచ్చిన ఫ్రాక్షన్ యొక్క డివైజర్ ఈజ్ కాల్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద టూ నెంబర్స్. ఇది మనకి ప్రీవియస్ క్లాసెస్లో తెలుసు. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంతమ్మా? హెచ్సిఎఫ్ ఈజ్ 90. దేనికి? 900కి 270కి హెచ్సిఎఫ్ 90. కానీ మనం ఇక్కడ ఏ విధంగా కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ అనేది ఈక్విలిడ్స్ డివిజన్ ఆల్గారిథం బేస్ చేసుకొని మనం కనుక్కోవాలి. మనకేంటి అది? ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని తెలుసు. సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ 900 కాబట్టి 900 తీసుకుంటున్నాను. 900 ఈక్వల్ టు 270 ఇంటూ 3 ప్లస్ 90. ఎందుకని 270 ఇంటూ 3 అంటే 810 అని చూసాం. ఇక్కడ 810 ప్లస్ 90 ఈక్వల్ టు 900. ఓకే, నెక్స్ట్ 217 తీసుకుందాం. 217 తీసుకుంటే 90 ఇంటూ 3 ప్లస్ 0. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందా? లేదు. ఇక్కడ రిమైండర్ 90 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 270 తీసుకుంటే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ ప్లేస్లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది రిమైండర్ 0. ఆర్ ప్లేస్లో 0 వచ్చింది. సో ఇక్కడ డివైజర్ ఈజ్ 90. 0 వచ్చింది కాబట్టి డివైజర్ ఈజ్ హెచ్సిఎఫ్ అవుతుంది కాబట్టి therefore HCF of 900 and 270 is 90. Next one is express 140 as a product of its prime factors. మన ప్రీవియస్ క్లాసెస్లో తెలుసు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేస్తాం అనేది. వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? 2 3 5 7 11 so on. Prime numbers means 1 and itself have a factors are called prime numbers. ఏ నెంబర్కైనా సరే 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. 1 and itself. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ లీస్ట్ నెంబర్ ఈజ్ 2. సో ఇక్కడ 2తో స్టార్ట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 అనేది ఈ నెంబర్ని 2 డివైడ్ చేసిద్దా లేదా? వన్స్ ప్లేస్లో 0 వచ్చింది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. అందుకని చెప్పి నేను 2తో స్టార్ట్ చేస్తాను. లీస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 270 jar 140 again 2 235 jar. Next prime number 3 is not divided. 35 is not divisible by 3. Next prime number 5. So 5 ones place no 5 in the card. 35 is divisible by 5. 5 7 jar 35 means
2 into 2 into 5 into 7, that equal to 2 square into 5 into 7. That's all. Express 3825 as a product of its prime factors. Okay, 3825 వన్స్ ప్లేస్లో 5 ఉంది, మనకి ప్రైమ్ నెంబర్స్ తెలుసు 2 3 5 7 11 సో ఆన్. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్. 2 చేత డివిజిబుల్ చేయబడుతుంది ఎందుకంటే వన్స్ ప్లేస్లో 5 ఉంది, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 3 మీన్స్ డివిజిబుల్ ఆఫ్ 3. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. So 3 plus 8, 11, 11 plus 2, 13, 13 plus 5, 18. So 18 is divisible by 3, then this number is divisible by 3. 3 తీసుకుంటున్నాను, 3 1 jar 3, 3 2 jar 6, 2 2, 3 7 jar 21, 3 5 jar 15. Next, this number is divisible by 3 or not, once we have to check. 2 plus 1 3, 3 plus 7 10, 10 plus 5 15. Okay, 15 is divisible by 3. So 3 4 jar 12, 3 2 jar 6, 3 5 jar 15. Next, మళ్ళీ 3 చేత డివిజిబుల్ చేయబడింది లేదా చెక్ చేద్దాం. 4 plus 2 6, 6 plus 5 11. 11 is not divisible by 3. సో ఈ నెంబర్ 3 చేత డివిజిబుల్ చేయబడదు. నెక్స్ట్ 3 తర్వాత ఏంది 5. సో వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి this number is divisible by 5. So 5 8 jar 40, 2 5, 5 5 jar. Next, again 5 1 jar, 5 7 jar, 5 17 jar 85 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు 3 into 3 into 5 into 5 into 17, that equal to 3 into 3, 3 square, 5 into 5, 5 square into 17 is the prime factorization of 3825. That's all. Next one is show that 3 root 2 is irrational. 3 root 2 అనేది irrational అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా 3 root 2 అనేది irrational అని మనకు తెలుసు, కానీ ఏ విధంగా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటే అతనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఉంటే ఇంట్లో ఉంటాడు, లేదంటే స్కూల్లో ఉంటాడు. సో డైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో స్కూల్ టైమింగ్గా ఇంట్లో ఉంటాడు, స్కూల్ టైం కాకపోతే ఇంట్లో ఉంటాడు కాబట్టి, స్కూల్ టైమింగ్ అయితే స్కూల్లో ఉంటారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టైమింగ్ అయితే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ అంటే అదే స్కూల్ టైమింగ్లో ఇంటికి వెళ్ళి చూస్తాం, ఇంటికి వెళ్ళి చూసి స్టూడెంట్ ఇంట్లో లేడు అని చెప్తాం. ఇంట్లో లేడని చెప్తే ఎక్కడ ఉన్నట్టు స్కూల్లో ఉంటుంది, ఎందుకంటే ఉంది 2 ఆప్షన్సే కాబట్టి. సో స్కూల్లో ఉన్నట్టు, దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ మెథడ్. మనం ఇప్పుడు దీన్ని దట్ ఈజ్ ఆల్సో కాల్ కాంట్రరీ వే అని కూడా అంటాం, మనం కాంట్రడక్షన్ అని కూడా అంటాము. ఆ వేలో చూద్దాం. ఇండైరెక్ట్ మెథడ్లో వెళ్దాం. ఎట్లాగంటే లెట్ 3 root 2 ఈజ్ ఏ రేషనల్. నేను 3 root 2 రేషనల్ అనుకుంటున్నాను. ఇప్పుడు దట్ ఇంప్లైస్ 3 root 2 ఈక్వల్ టు p by q. ఎందుకని మనకి రేషన్ నెంబర్ డెఫినేషన్ తెలుసు, నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, q నాట్ ఈక్వల్ టు 0. ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే దాని రేషనల్ నెంబర్ అంటాము. కాబట్టి 3 root 2 ఈక్వల్ టు p by q అనుకుంటున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ root 2 ఈక్వల్ టు p by 3q. root 2 ఈక్వల్ టు p by 3q. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ దీన్ని ఇట్లా 1/3 ఇంటూ p by q గా రాసుకోవచ్చు. మనకేంది ఇక్కడ 1/3 రేషనల్ నెంబర్ మీన్స్ దిస్ ఈజ్ 1/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనకేం తెలుసు, root 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఇక్కడ LHS ఈజ్ ఇర్రేషనల్, 1/3 ఈజ్ రేషనల్. సో ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అవుతుందా? అవ్వదు. మనం తీసుకునే ఎజంప్షన్ రాంగ్ కాబట్టి therefore our assumption is wrong, hence 3 root 2 is irrational. వన్ సెకండ్ ఒకసారి చూడండి. మనకి ఏంటంటే ఫస్ట్ 3 root irrational అని ప్రూవ్ చేయాలి.
ప్రూవ్ చేయాలి కాబట్టి కాంట్రారీ వేలో ఇండైరెక్ట్ మెథడ్లో వస్తున్నాం కాబట్టి మనం 3√2 రేషనల్ అనుకుంటున్నాము. రేషనల్ కాబట్టి ఇది p/q ఫామ్లో ఉంటుంది. సో √2 ఈక్వల్ టు 3 మల్టిప్లై చేస్తుడికి వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి p/3q. దీన్ని ఎట్లా రాయొచ్చు? 1/3 ఇంటూ p/q. మనకి 1/3 అంటే ఏంది? రేషనల్ నెంబర్. ఇక్కడ LHS ఏముంది? ఇర్రేషనల్ ఉంది. √2 అంటే ఇర్రేషనల్ మనకు తెలుసు కాబట్టి. RHS ఏముంది? రేషనల్ ఉంది. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అయ్యే ఛాన్సే లేదు. సో మనం 3√2 రేషనల్ అని మనం తీసుకున్నది రాంగ్. సో దేర్ఫోర్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. అంటే రేషనల్ కాదు అంటే ఏంది? ఇర్రేషనల్. దేర్ఫోర్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. సో ఇప్పటిదాకా చక్కటి రియల్ నెంబర్స్ క్లాస్ని మీరు చూశారు కదా. దీనికి కొనసాగింపుగా మరి ఇంకో వీడియో కూడా వస్తుంది. ఇలాంటి మరి ఎన్నో మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు.